హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. విదేశాల్లో చాలా కంపెనీలు టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి కదా, అలా గ్లోబల్ టెండర్లను పిలవగానే ఇలా స్టాక్ వచ్చేస్తుందని కేంద్రం చెప్పడంతో రాష్ట్రాలు కలలు కన్నాయి. దాన్ని పెద్ద రాష్ట్రాలన్నీ గ్లోబల్ టెండర్లకు పిలిచేశాయి. అయితే టెండర్లకే టెండర్ పెట్టాయి విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు. వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రాలకు అమ్మం, నేరుగా కేంద్రానికే విక్రయిస్తామంటూ మెలికెపెట్టాయి. డిసెంబర్ నాటికి 216 కోట్ల డోసులు సిద్ధంగా ఉంటాయని కేంద్రం ఆశలు రేపింది. వీటిలో విదేశీ టీకాలు కూడా ఉన్నాయి. గ్లోబల్ టెండర్లకు వెళ్ళక, కేంద్రం అనుమతులు ఇవ్వక వ్యాక్సినేషన్ పూర్తయ్యేది ఎప్పుడు? అందరికీ వ్యాక్సిన్ అందేది ఎప్పుడు? రాష్ట్రాలు కాదు, కేంద్రమే గ్లోబల్ టెండర్లను పిలిచి రాష్ట్రాలకు టీకా సప్లై చేయాలని కేరళ సీఎం ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఓవైపు కరోనా విజృంభణ అదే స్థాయిలో కొనసాగుతోంది, మరోవైపు వ్యాక్సిన్ స్టాక్స్ నిండుకున్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి టీకాలు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. మే 1 నుంచి ప్రారంభించిన 18+ వ్యాక్సిన్ డ్రైవ్ ఇప్పటికీ నామమాత్రంగానే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయాలి? వ్యాక్సినేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఐపీఎస్, సిబిఐ మాజీ జేడీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నాగేశ్వర్ గారు, మే 13వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది వ్యాక్సిన్ల వెల్లువ డిసెంబర్ నాటికల్లా 216 కోట్ల డోసులు సిద్ధంగా ఉంటాయి, విదేశీ కంపెనీలు రాబోతున్నాయి, ఇలా ఏ కంపెనీలు ఏ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. గ్లోబల్ టెండర్లకు వెళ్ళమని చెప్పింది. చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు కూడా వెళ్ళాయి. కానీ తీరా చూస్తే ఒక మెలిక పెట్టాయి విదేశీ కంపెనీలు, మేము రాష్ట్రాలకు డైరెక్ట్గా అమ్మేది లేదు, కేంద్రానికి భారత ప్రభుత్వానికి మాత్రమే అమ్ముతామంటూ. ఏంటి పరిస్థితి? ఇది ఫస్ట్ గ్లోబల్ టెండర్స్ అనేది మీరు అన్నట్లు అనేక రాష్ట్రాలు, దాదాపు 10-12 రాష్ట్రాలు గ్లోబల్ టెండర్స్ కు వెళ్ళినట్టున్నాయి. సో వెళితే చాలా స్పష్టంగా ఈ అమెరికన్ వ్యాక్సిన్స్ చెప్పిన ఏంటంటే, మేము కేంద్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వాలతోనే డీల్ చేస్తాం, రాష్ట్రాలతో నేరుగా చెయ్యము అని చెప్పారు. హేమంత్ బిశ్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు చాలా క్లియర్ ఇప్పుడు ఈ గ్లోబల్ టెండర్స్ అనేది పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు అని. అంటే ఎందుకంటే రాష్ట్రాలు నేరుగా ప్రపంచ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లు పొందడం సాధ్యం కాదని తేలిపోయింది. సో అలాంటప్పుడు ఇక మార్గమైంది. అందుకే మాలాంటి వాళ్ళ మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్టాండర్డ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ తో చర్చించి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి వాటిని భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయడమే కాకుండా దేశంలో కంపెనీలు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కలిగి ఉంటే, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకో అవకాశం ఉంటే దేశీయ కంపెనీలతో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవటానికి ఈ విదేశీ కంపెనీలతో వివిధ రూపాల్లో అగ్రిమెంట్లు చేసుకోవాలి. డబ్ల్యూటీఓలో కనుక ట్రిప్స్ వేవర్ వస్తే జనరిక్ వ్యాక్సిన్లు తయారు చేయొచ్చు. వేవర్ రాకముందు మీకు కంపల్సరీ లైసెన్సింగ్ ప్రొవిజన్స్ మన ఇండియన్ పేటెంట్ యాక్ట్ లోని సెక్షన్ 92ను ఇన్వోక్ చేస్తూ చేయొచ్చు. కాదనుకుంటే జాయింట్ వెంచర్స్ చేయొచ్చు, వాలంటరీ లైసెన్సింగ్ చేయొచ్చు. ఇలా వివిధ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి, ఒకటి విదేశాల్లోనే మ్యానుఫ్యాక్చర్ అయిన వ్యాక్సిన్లను ఇంపోర్ట్ చేసుకోవడం, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇండియాలో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసిన సమయం పడుతుంది కనుక, 2 దేశంలో ఉన్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని విదేశీ కంపెనీల వ్యాక్సిన్లు ఇక్కడ ఉత్పత్తి కావడం. ఇప్పుడు ఉదాహరణకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. స్పుట్నిక్ వ్యాక్సిన్ మన రెడ్డి ల్యాబ్స్ తో సహా ఒక 5-6 కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో ఈ పని చేయడం అనేది ప్రధానమైన అంశం. ఈ పని చెయ్యాలి అంటే మనం అడుగుతున్నది ప్రపంచం గుర్తించాలి, గౌరవించాలంటే మనము ప్రపంచ మార్కెట్లో ఏదడుగుతున్నామో, ప్రపంచ వేదికలపైన ఏదడుగుతున్నామో ఆ పని మనం చేయాలి. విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వేదికైన WTOలోమో అసలు ఈ మేధో సంపత్తి హక్కులు ఎత్తివేయాలి అని డిమాండ్ పెడుతుంది. మళ్ళీ ఇండియాలోమో కోవాక్సిన్ మాత్రం ఎవరికి ఇవ్వమంటుంది. సో ఇవ్వడం అవసరం లేదు, ఇస్తే ఇంకా ఉపయోగం ఏం లేదు అంటుంది. సో మనమే ఇంటర్నేషనల్ తయారు చేయాలంటే బయోసేఫ్టీ లెవెల్ 3 ఉన్నటువంటి ల్యాబొరేటరీలో మాత్రమే చేయాలి, అందరికీ సాధ్యం కాదు, అన్ని చోట్ల ఇది అందుబాటులో ఉండదని అంటుంది.
అందరికీ అందరికీ సాధ్యమవుతాయని ఎవరూ చెప్పడం లేదు. బయోసేఫ్టీ ల్యాబొరేటరీస్ రూపొందించుకున్న వాళ్ళే చేస్తారు. అవును. అందరు చేయమని ఎవరు అంటలేదు కదా. ఇప్పుడు మనమే మీరు నేను చేస్తామని అంటలేం కదా. ఆ కెపాసిటీ ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్పుట్నిక్ వ్యాక్సిన్ 6 కంపెనీలు తయారు చేస్తున్నాయి. అవును. ఎట్లా తయారు చేస్తున్నాయి? ఇప్పుడు ఉదాహరణకు ఇదే కోవాక్సిన్ మీకు 3 ప్రభుత్వ రంగ కంపెనీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కదా. మాలాంటి వాళ్ళ 2-3 నెలల నుంచి చెప్తున్నాం, పేరుతో సహా చెప్పాను నేను. ఆఫ్కిన్స్ బయోఫార్మాకి ఇవ్వండి అని కూడా చెప్పాను. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారంటే మరి కెపాసిటీ ఉంటేనే ఇచ్చారు కదా. ఆఫ్కిన్స్ బయోఫార్మా, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, మీకు భారత్ బయాలజికల్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్కి ఇచ్చాడు కదా. కేంద్ర ప్రభుత్వమే తన అఫిడవిట్ లో చెప్పింది, సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్. అనేక ఇతర కంపెనీలకు కూడా కోవాక్సిన్ తయారు చేసుకునే కెపాసిటీ ఉంది అని. ఇప్పుడు స్టాండర్డ్ ఎవరు కూడా తగ్గించమని చేయమని చెప్పడం లేదు. స్టాండర్డ్ ఉన్నవారు, కెపాసిటీ ఉన్నవారే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇది మొదటిగా చేయొచ్చు. ఇంకా రెండవది ఏంటంటే, భారత సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లు వ్యాక్సిన్లు అనేది కేంద్ర ప్రభుత్వమే ప్రొక్యూర్ చేయాలి. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం డీసెంట్రలైజ్ చేయాలి. అది ప్రభుత్వమా, ప్రైవేటా, ఎవరికి అన్ని రిసోర్సెస్ ను మనము ఇన్వాల్వ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇప్పుడు మొదటి ఫేజ్ లో చేసింది అదే కదా. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 250 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఇచ్చారు కదా. సో ఇది సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేయాలి అంటే, భారతదేశంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్, సార్వత్రిక టీకాల కార్యక్రమం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రమే వ్యాక్సిన్లు సప్లై చేసింది. అది బీసీజీ వ్యాక్సిన్ కానీ ఇతర వ్యాక్సిన్లు కానీ. కొత్తగా కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు మాత్రమే కేంద్రం మెలికపెట్టి రాష్ట్రాలే కొనుక్కోవాలని చెప్పింది. ఇక అమెరికా లాంటి ఫ్రీ మార్కెట్ దేశంలో కూడా ఫెడరల్ ప్రభుత్వమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తుంది. అందువల్ల కేంద్రమే కొని సరఫరా చేయడం ద్వారా ఈ గందరగోళం ఉండదు, ఈ కన్ఫ్యూజన్ ఉండదు, అనేక ధరలు ఉండవు, వ్యాక్సిన్లు దొరకకపోవడం అని ఉండదు, వ్యాక్సిన్ల మార్కెట్ ఉండదు. సో అందువల్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఇవ్వాలి. నెల రోజుల క్రితం మనము ఎన్ని టీకాలు ఇచ్చాం, అంతలో సగం కూడా ఇవ్వలేకపోతున్నాయి ఇవాళ. మరి ఎలా సాధ్యమవుతుంది ఈ దేశానికి? రైట్, ఒకసారి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. సార్ లక్ష్మీనారాయణ గారు, కెపాసిటీ ఉండి ప్రభుత్వ విధానాల వల్ల చేయలేకపోతున్నాం, అది బాధ. ఎస్ సార్ లక్ష్మీనారాయణ గారు, ఈ గ్లోబల్ టెండర్ల విషయంలో ఇదే 10 టీవీ డిబేట్లో మీరు మాట్లాడుతూ కొన్ని అనుమానాలు, కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు ఈ గ్లోబల్ టెండర్స్ విషయానికి సంబంధించి. అదే నిజమైందని అనుకోవచ్చా ఈరోజు? నమస్కారం అండి. నమస్కారం నాగేశ్వర్ గారికి కూడా. నమస్తే. ఇందాక నాగేశ్వర్ గారు అన్నట్టు ఈ యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, ఆయన అన్నట్టు యుఎస్ లో గానీ మిగతా కంట్రీస్ లో గానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటే డైరెక్ట్ గా వాళ్ళు టేకప్ చేశారు. తర్వాత ఏంటంటే, ఈ కోవిడ్ అన్నది 2020 సంవత్సరం నుంచే ప్రభావం చూపిస్తున్నప్పుడు అప్పుడే అనేక దేశాలు వాళ్ళ వ్యాక్సిన్ కంపెనీస్ కి ఆర్డర్స్ ఇచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు యాక్చువల్ గా మీరు చూస్తే చైనా గానీ ఇతర దేశాలు గానీ అమెరికా గానీ యూకే గానీ వీరంతా కూడా అప్పుడే ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మీరు చూసుకుంటే మార్చి 2020 నుంచి మొదలైంది. మే 2020లో యుఎస్ఏ వచ్చేసి 6 కంపెనీలకు ఇచ్చింది ఆల్మోస్ట్ 84,000 కోట్లు. యూరోపియన్ యూనియన్ వచ్చేసి 396 మిలియన్ ఇవి కూడా వాళ్ళు ఆస్ట్రాజెనకా 30 కోట్ల డోసుల కోసం. ఆగస్టు 2020లోనే రష్యా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే ఏమైందంటే, మనం ఈ త్వరగా మేల్కొనకపోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏమనుకున్నామంటే, ఎందుకంటే వ్యాక్సినేషన్ అన్నదే ఫైనల్ సొల్యూషన్ అని చెప్పేసి ఈవెన్ WHO వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ మనం చేసుకుంటున్న మెజర్స్ అన్ని టెంపరరీ, ఏవైతే మనం మాస్క్ కానీ ఇవన్నీ కూడా వీటిని రాకుండా కాపాడుకోవడం. బట్ ఓవరాల్ పాపులేషన్ మీరు ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని రక్షించాలంటే వ్యాక్సినేషన్ అన్నదే ప్రధానమైనది. అందువల్ల ఈ వ్యాక్సినేషన్ అన్నది మనకు ముందు నుంచే తెలుసు. కానీ కాలక్రమేణా మనం ఏమనుకున్నామంటే, కోవిడ్ మీద జయించేసామన్న ఒక భావనలతో వీటినన్నింటినీ పక్కన పెట్టేసి, ఈవెన్ మన దగ్గర ప్రొడక్షన్ అవుతున్న వాటిలో కూడా ఆల్మోస్ట్ 6 కోట్లు మనం ఎక్స్పోర్ట్ లో మనం పర్మిషన్ ఇచ్చాం. మొదటిది మనం ఇచ్చింది సమ్వేర్ ఇన్ జనవరి అనుకుంటాను 2021లో ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము. అది కూడా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకు టోటల్ సప్లైలో 10% మేము భారతదేశానికి ఇస్తామని వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు ఆస్ట్రాజెనకా వీళ్ళతో. అందువల్ల ఏంటంటే ఈ 10 కోట్ల వ్యాక్సిన్ మనకు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ చూసుకుంటుంటే ఆ తర్వాత ఏమైందంటే, ఈ వ్యాక్సిన్ పాలసీలో కూడా మీరు అన్నట్టు అనేక మార్పులు చేర్పులు వచ్చాయి. మొదటి ఫేజ్ లో
మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, తర్వాత వచ్చేసి 60 సంవత్సరాల వాళ్ళకి, 45 సంవత్సరాల వాళ్ళు 20 కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత 45 సంవత్సరాల తర్వాత ఎవరైనా పర్వాలేదు, తర్వాత 18 సంవత్సరాల తర్వాత అందరికీ ఇస్తాము, ఆ తర్వాత ఇప్పుడు పిల్లలకు కూడా ప్రయోగం చేసి వాళ్ళకు కూడా 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఇవ్వాలని ఇలా ఫేజుల్లో ఇద్దామని అనుకున్నాం. కానీ మొదట గవర్నమెంట్ ఏమనిందంటే మేము 45 అండ్ అబోవ్ కి మేమే ఇస్తాం, ఆ తర్వాత 18+ కు మీరే తీసుకోండి అని స్టేట్ గవర్నమెంట్స్ కి, తర్వాత వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి మనం ఎప్పుడైతే మన దేశంలో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనం 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఫ్లాగ్, తర్వాత ఇప్పుడైతే 1 నేషన్ 1 ఎలక్షన్, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ వ్యాక్సినేషన్ వచ్చేసరికి ఏమైందంటే మీరు చూసుకోండి అని చెప్పేసి అనడం వల్ల కన్ఫ్యూజన్ చాలా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళు గ్లోబల్ టెండర్స్ ఫైల్ చేస్తున్నారు. దాంతో గ్లోబల్ కంపెనీస్ కూడా ఏమైందంటే ఇది ఒక కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మేము డైరెక్ట్ గా సెంటర్ కే అమ్ముతాం. ఫైజర్ గానీ మోడర్నా గానీ మీరు చూసుకుంటే వాళ్ళు మేము స్టేట్స్ కి ఇవ్వము, డైరెక్ట్ గా సెంటర్ కే ఇస్తాము అని అంటారు. యాక్చువల్ గా మీరు బడ్జెట్ లో కూడా చూస్తే 35,000 కోట్లు అనౌన్స్ చేశారు వ్యాక్సినేషన్. మీరు ఈ 150 రూపాయలు పర్ డోస్ అన్నది మీరు డిసైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 266 కోట్ల వ్యాక్సిన్లు మనం తీసుకురావడానికి ఆ డబ్బు సరిపోతుంది. మరి ఆ అమౌంట్ మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ కోసం యూనియన్ బడ్జెట్ లో వేసినప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ విధంగా స్టేట్లు మీరే కొనుక్కోవాలి, మీరే గ్లోబల్ టెండర్స్ వేయండి, ఇవన్నీ అనడం ఏంటంటే ఒక అనిశ్చిత అన్నది వచ్చేసింది. ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ పాండమిక్ తో ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. అటువంటి చోట ఈ వ్యాక్సినేషన్ కూడా ఇంకా చాలా సమయం పడుతుంది. రాష్ట్రాలకు బాధ్యతను వదిలేయడం ఏంటంటే గ్లోబల్ టెండర్లకు వెళ్లడం ద్వారా టీకాల ధరలు కూడా విపరీతంగా పెరిగేటటువంటి ప్రమాదం ఉందని వినిపిస్తుంది. అదెంతవరకు కరెక్ట్ సార్? అవునండి, అది కూడా అవుతుంది. ఎందుకంటే మనము హోల్సేల్ గా ఎప్పుడైతే వెళ్తామో ఆ కమాండ్ వేరుగా ఉంటుంది. మనం ఇప్పుడు నేను ఇండివిజువల్ గా రిటైల్ స్థాయిలో వెళితే ఆటోమేటిక్ గా ఎక్కువ ధరలో నేను కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మనం ఉంటాం. అందువల్ల ఇవన్నీ ఆలోచించి ఏ విధంగా మీరు అన్నారో కేరళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాశారో ఆ విధంగా మనం గ్లోబల్ గా మనం సెంట్రలైజ్డ్ గా పర్చేస్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే అది సులభతరం అవుతుంది. అది చాలా సులభతరం. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి ఈ వ్యాక్సినేషన్ ఎలా ఇవ్వాలి, వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడము, వాళ్ళ స్టేట్ డిప్లాయ్మెంట్ చేసుకోవడము, వీటి మీద స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళు బిజీగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ గా పర్చేస్ చేసి ఇవ్వగలిగితే ఇది త్వరగా మనం తీసుకురాగలము. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంటర్నల్ కెపాసిటీ ప్రొడక్షన్ మనం సరి అయిన టైంలో పెంచడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం మనం చేయలేదు. ఇప్పుడు చేశాం కాబట్టి వాళ్ళు అంటున్నారు మాకు 3 నెలలు తర్వాత డిసెంబర్ ఎండింగ్ కి ఇంతకు ఇవ్వగలము అని చెప్పి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ కనుక గ్లోబల్ టెండర్స్, గ్లోబల్ పర్చేజెస్ సెంట్రలైజ్డ్ గా చేసి స్టేట్స్ కి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాళ్ళు ఇవ్వగలిగితే ఈ వ్యాక్సినేషన్ అన్న ప్రక్రియ త్వరగా అవుతుందన్నది. లేకుంటే ఈ లాక్డౌన్స్ ఇంకా పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది, దానివల్ల ఆర్థిక కూడా ప్రభావం వస్తుంది. రైట్ సార్. నాగేశ్వర్ గారు, విదేశీ టీకాలు లేకుండా మనం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం అనేది సాధ్యం కాదని అందరికీ తెలుసు. కానీ విదేశీ వ్యాక్సిన్ల పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా? పూర్తిగా లేదు. ఎందుకు లేదు అంటే మీకు ఉదాహరణ చెప్తాను. లాస్ట్ ఇయర్ ఫైజర్ కంపెనీ వచ్చింది. ఫైజర్ కంపెనీ వచ్చినప్పుడు మనం తిప్పి పంపించాం, ఎందుకంటే మీ దగ్గర డేటా లేదు, ఇక్కడ ట్రయల్స్ జరపాలి అని. స్పుట్నిక్ వాళ్ళని డిలే చేశాం, చాలా రోజులు డిలే చేశాం. కానీ మరోవైపు కోవాక్సిన్ కు అనుమతి ఇచ్చేటప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్ డేటా లేకపోయినా అనుమతించాం. ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనికా కూడా ఇప్పుడు కోవిషీల్డ్ కూడా ఇండియన్ డేటా లేకపోయినా యూకేలో బ్రెజిల్లో చేసిన డేటా లాన్సెట్ లో పబ్లిష్ అయితే దాని ఆధారంగా అనుమతించాం. అంటే కోవిషీల్డ్ కోవాక్సిన్ ఒక విధానము, ఇతర వ్యాక్సిన్లకు మరో విధానం ఇచ్చాం. ఇది ఏమిటి అని అడిగితే మీరు విదేశీ వ్యాక్సిన్ కంపెనీలకు లాబింగ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. విచిత్రం ఏంటంటే మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు అనుమతించింది. మొదలోమో లాబింగ్ చేస్తారని విమర్శ చేశారు, తర్వాత అనుమతించారు. ఇది మొదటి గందరగోళం. ఇక రెండవ గందరగోళం ఏంటి, మీరు వ్యాక్సిన్లకు 45 ఏళ్ల లోపు మీకు డిమాండ్ సప్లైని మ్యాచ్ చేయాలి. విచిత్రం ఏంటంటే 45 ఏళ్ల పై వాళ్ళకే వ్యాక్సిన్ లేవు, రెండవ డోసే వ్యాక్సిన్ లేవు. 45 ఏళ్ల లోపు కూడా కొంతమంది రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కూరగాయలు అమ్మే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అంటే జర్నలిస్టులు, ఇట్లా 10 మంది దగ్గరికి కాంటాక్ట్ అయ్యే వాళ్ళు, డెలివరీ బాయ్స్. సో ఇలాంటి రిస్క్ గ్రూప్ ఉంటుంది. తర్వాత 45 లోపు ఉండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు,
ఇది ఒక రిస్క్ గ్రూప్. ఎందుకంటే వాళ్ళకు బ్లాక్ ఫంగస్లు వస్తున్నాయి కనుక. అవును. సో ఇలా రిస్క్ గ్రూపులు ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా వ్యాక్సిన్ల సప్లై ఉంటేనే అందరికి ఎలో చేయాలి. విచిత్రం ఏంటంటే ప్రభుత్వము సప్లైతో సంబంధం లేకుండా అందరినీ ఎలో చేశారు. నేను అందుకే చెప్పాను, మన ఇంట్లో ఆఖరికి మన అమ్మ 4 కుటుంబ సభ్యులు ఉంటే పేనం పొయ్యి మీద చేసులతోనే దోషాల కొరకు అందరిని పిలవదు, ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తారు. ఈ 4లో ప్రియారిటీ ఎవరు? తండ్రి ఆఫీస్కి వెళ్తుంటే మొదలు తండ్రిని కూర్చుండబెడతారు, పిల్లలకు తండ్రికి ఆఫీస్ లేకపోతే పిల్లలు కూర్చుండబెడతారు, ఒకరికి అయిపోతున్న కొద్దీ లాస్ట్లో ఎండింగ్లో చివరి దోషాలు తింటున్నప్పుడు ఇంకొని పిలుస్తారు. ఇది ఒక మన అమ్మ చేయగలిగింది, కేంద్ర ప్రభుత్వం చేయలేదా అంటే మనకు చాలా మందికి అర్థం కావాల్సింది చేయవచ్చు. కేంద్రానికి ఈ గందరగోళం అవుతుందని తెలిసి చేశారు. ఎందుకు చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ పరమైన ఆర్థిక పరమైన ఇంట్రెస్ట్ ప్రజల వ్యాక్సినేషన్ కన్నా ముఖ్యమైన భావించారు. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను, ఈ గందరగోళంలో లాభపడింది ఎవరు? మీకు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు. ఇక్కడ కేసులు ఎక్కువ ఉంటే ఒక్క కేసుకు గాను 5 వ్యాక్సిన్లు సప్లై అయితే గుజరాత్ లో, రాజస్థాన్ లో ఒక్క కేసుకు 30 వ్యాక్సిన్లు సప్లై అయ్యాయి. 6 times మోర్ వ్యాక్సిన్లు సప్లై చేశారని చెప్పి అశోక యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలింది. సో అశోక యూనివర్సిటీ ఈజ్ ఎ వెరీ రిప్యూటెడ్ యూనివర్సిటీ. సో అందువల్ల పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న చోటికి వ్యాక్సిన్లు పంపించుకోవటానికి ఒక ఎత్తుగడగా ఈ గందరగోళాన్ని సృష్టించారు. ఇక రెండవది ఏంటంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఈ ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీలకు 100 కోట్లు 1000 కోట్లు లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ పని చేశారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. కోవాక్సిన్ ఏమో ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో సెకండ్ డోస్కి అందుబాటు లేదు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇవాళ తమ ఎంప్లాయీస్కి ఇవ్వటానికి ఇదే కోవాక్సిన్ దగ్గర వ్యాక్సిన్లు కొనుక్కున్నారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే డబ్బున్న వాడికోమో వ్యాక్సిన్ దొరుకుతుంది, వయసుతో సంబంధం లేకుండా, అనారోగ్యంతో సంబంధం లేకుండా. డబ్బు లేని వాడికోమో దొరకదు. అందువల్ల ఇది క్లియర్గా ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు మీకు నేను కంపెనీల పేర్లు కూడా చెప్పగలుగుతాను, బాగుండదని చెప్పడం లేదు. ఆ కంపెనీకి ఎలా దొరికింది వ్యాక్సిన్, ప్రభుత్వానికి ఎందుకు దొరకదంటే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ 400 రూపాయలు చెల్లిస్తే ప్రైవేట్ కంపెనీ 1200 రూపాయలు చెల్లిస్తుంది. సో అందువల్ల 1200 ఇచ్చేటువంటి వారికి అమ్ముకుంటున్నారు అని అనుమానం రాకపోతుందో? సో ఈ అవకాశం ఇచ్చింది కేంద్రం కదా. నేను ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీలు కూడా తప్పు పట్టడం లేదు. ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీలకు వాళ్ళు రీసెర్చ్ చేసినందుకు, ఇన్నోవేషన్ చేసినందుకు సరిగా రివార్డ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు ఎంత లాభాలు గ్యారంటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. సో ఇక ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే ధరల విషయంలో తేడాల పైన కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సార్. కేంద్రానికి ఒక ధర, రాష్ట్రానికి మరో ధర, ప్రైవేట్ గా వెళితే మరో ధర. అందుకే కదా అసలు అది సుప్రీంకోర్టు కూడా అన్యాయం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మనకు నోరున్న వారికి ముందు వ్యాక్సిన్లు వచ్చి వాళ్ళు నోరు లేని వారికి వ్యాక్సిన్లు తర్వాత ఇవ్వడము, తర్వాత మనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్న రాష్ట్రాలకు ముందుగా వ్యాక్సిన్లు ఇవ్వడము. ఈ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కొరకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకు ఇంకొక ముఖ్యం కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్లు కేటాయించింది. ఏమైనా డబ్బులు? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 99,000 కోట్లు ఇచ్చింది కదా. ఏమైనా డబ్బులు? మీరు 35,000 కోట్లు వ్యాక్సిన్లకు కేటాయిస్తే ఇంతవరకు ఖర్చు పెట్టింది 4,744.45 కోట్లు, 4,744.45 crores. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ కు 3,639.67 crores. మీకు అందులో ఇక మీకు 1,104 crores భారత్ బయోటెక్ ఇచ్చారు. అంటే ఓన్లీ 14% ఆఫ్ వాట్ ఈస్ బడ్జెటెడ్ ఈస్ స్పెంట్ నౌ. ఇంత దేశం గందరగోళం అవుతుంటే, వ్యాక్సిన్ లేక జనం ఇబ్బంది పడుతుంటే, వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుంటే, వ్యాక్సినేషన్ ఆగిపోతుంటే మీరు ఒక 35,000 కోట్లు కేటాయించి 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే ఇది అన్యాయం కదా. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతలేదు? ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? పిఎంకే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఆర్బీఐ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? బడ్జెట్ లో కేటాయించిందైనా ఖర్చు పెట్టాలి కదా ఆఖరికి. ఇప్పుడు కేంద్రానికి 150 రూపాయలకు వ్యాక్సిన్ వస్తుంది అంటే 2 డోసులకు కలిపితే 300, 35,000 కోట్లతో మీరే లెక్క తీయండి ఎంతమందికి ఇవ్వచ్చు. సో ఈవెన్ 100 కోట్ల మందికి ఇచ్చినా కూడా మీకు 30,000 కోట్లు అవుతుంది కదా. మరి ఇచ్చారు ఇప్పటి వరకు? జూలై వరకు కూడా 51 కోట్ల మందికి మించి వ్యాక్సిన్లు ఇవ్వరని కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెప్తోంది. మరి జూలైకి 51 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తే మనం ఎప్పుడు పూర్తి కావాలి? థర్డ్ వేవ్ రాకముందు వ్యాక్సిన్లు ఇచ్చుకోవాలా వద్దా?
థర్డ్ వేవ్కు దేశ ప్రజలు బలి చేస్తారా? మీకు ఎందుకు చేయలేదు అంటే మరొక రీజన్ కూడా ఉంది. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, సెకండ్ వేవ్ అయిపోయింది అని భ్రమల్లో దేశాన్ని క్రియేట్ చేశారు. మీకు మార్చి 1న భారత ప్రధానమంత్రి వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియో మీ దగ్గర ఉంటుంది, ప్లే చేయండి దయచేసి. మాస్క్ పెట్టుకోలేదు మోడీ గారు. సెకండ్ డోస్ అప్పుడు వ్యాక్సిన్ పెట్టుకున్నాడు, ఫస్ట్ డోస్ అప్పుడు మాస్క్ కూడా పెట్టుకోలే, సెకండ్ డోస్ అప్పుడు మాస్క్ పెట్టుకున్నారు. దేశ ప్రధాని మాస్క్ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడంలో మీరు ఏ మెసేజ్ పంపారు? మార్చి 1కి ఇది నేను ఎప్పుడో చెప్పడం లేదు. మార్చి 1కు మీరు వ్యాక్సిన్ లేకుండా మీరు మాస్క్ లేకుండా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫిబ్రవరి 21న భారతీయ జనతా పార్టీ అధికారికంగా తీర్మానం చేసి ప్రధానమంత్రి మోడీని అభినందించింది కోవిడ్ పై విజయం సాధించినందుకు. మార్చి 28 నాటికి 6 కోట్ల వ్యాక్సిన్లు ఎగుమతులు చేశారు. దేశంలో ఇచ్చింది 5,20,00,000 వ్యాక్సిన్లు మాత్రమే. దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్ల కన్నా విదేశాలకు ఎగుమతి చేసిన ఎక్కువ. మార్చి 7న ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోవిడ్ అయిపోయింది, వీఆర్ అట్ ది ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్ అన్నాడు. విచిత్రం ఏంటంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో నేషనల్ కన్సార్షియం అండ్ జీనోమిక్స్ హెచ్చరించింది, ఒక న్యూ వేరియంట్ తిరుగుతోంది ఇండియాలో, ఇది చాలా హై కన్సర్న్ అని చెప్పింది. అంటే మరి వారు శాస్త్రవేత్తలు హెచ్చరించినా కూడా ఇలా ఎందుకు చేశారు? దానికి కూడా మళ్ళీ పొలిటికల్ ఇంట్రెస్టే. అలా చేయడం ద్వారా ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున లక్షలాది మందితో బెంగాల్లో ర్యాలీలు జరుపుకోగలిగారు. ఒకవేళ రిస్ట్రిక్షన్ పెడితే జరుపుకోలేకపోయేవారు. కుంభమేళా అడ్వాన్స్ చేశారు. కుంభమేళా 2022లో జరగాలి, 12 ఏళ్లకోసారి జరుగుతుంది కుంభమేళా, కానీ దాన్ని ముందుకు జరిపారు 2021కి. పాండమిక్ టైంలో ఎందుకు జరిపారంటే ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు జరగాలి కుంభమేళా అని చెప్పి ముందుకు జరిపారు. ఇది మనకు కన్న ముందు కనబడుతున్నది కదా, కుంభమేళా కూడా ముందుకు జరిపారు కదా. సో అందువల్ల పొలిటికల్ ఇంట్రెస్ట్లు, ఎకనామిక్ ఇంట్రెస్ట్ల కొరకు కోవిడ్ మేనేజ్మెంట్ ను పక్కకు పెట్టారు. అది వ్యాక్సిన్లు కానివ్వండి, అది రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, అది వార్నింగ్స్ కానివ్వండి. అందువల్ల ఇది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ కోవిడ్ ఇది. సో దీన్ని మనం ఇది కళ్ళ ముందు కనుక కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉండదు అనుకుంటున్నారా? అయ్యా 45 ఏళ్ల పై వాళ్ళకే సరిపోతలేదు, 18 ఏళ్ల పై వాళ్ళకి ఇస్తే ఎక్కడ వ్యాక్సిన్ ఉంటుందో తెలియదా కేంద్రానికి? అంత అమాయకుల వాళ్ళు కేంద్రం, వాళ్ళకి తెలియదా వ్యాక్సిన్లు అవసరమని? తెలిసి చేసినటువంటిది ఇది. కారణం ఏంటంటే రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కనుక. రైట్ సార్. లక్ష్మీనారాయణ గారు, కోవిషీల్డ్ మే నెలలో ఒక 6 కోట్ల డోసులు, జూన్ నెలలో ఒక 6 కోట్ల డోసులు, మళ్ళీ ఏదో జూలై చివరి నాటికి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే అవకాశం ఉందంటున్నారు. కోవాక్సిన్ ఇప్పుడు 1 కోటి, అంటే మేలో 1 కోటి, జూన్లో 1 కోటి, ఆగస్టు చివరి నాటికి 6 కోట్లకి. ఇది చూస్తూ ఉంటే అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది? అంటే ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ ఉంది. రెండో అంశము, ఇంతకుముందు నాగేశ్వర్ గారు ధర విషయం మాట్లాడారు, కానీ ధరతో పాటు ఉత్పత్తి అవుతున్నటువంటి దేశీయంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఈ రెండులో మళ్ళీ 50% కేంద్రానికి వెళ్ళిపోతుంది. అదే అండి, ముఖ్యంగా మీరు చూసుకుంటే వీళ్ళు ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2016 కోట్ల డోసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిసెంబర్ ఆఖరికి చేస్తామన్నది వాళ్ళు అంటున్న, వాళ్ళు చెప్పిన విధానం. యాక్చువల్ గా మీరు అన్నట్టు చూసుకుంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ చూస్తే మీరు అన్నట్టు మేలో 8 కోట్లు, జూన్ లో 9 కోట్లు, ఈ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళతారు. ఆ విధంగా మనం లెక్కలు వేసుకుంటూ వెళితే అప్పటికి మనం చేరుతామా అన్నది కూడా ఒక సందేహం. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా మిగతా సంస్థల నుంచి కూడా వీటిని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. అదే విధంగా మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు 6 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి వాటిలో ప్రొడక్షన్ ఎంత వీలైతే ఎంత త్వరగా మనం చెయ్యాలి అన్నది కూడా మనం ఆలోచించాలి. తర్వాత మన దగ్గర ఉన్న కోవాక్సిన్ యొక్క పేటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇది చేసి మిగతా దేశాల్లో కూడా ఇది ప్రొడ్యూస్ చేసుకుని మనం వాడుకోవచ్చు కావాలంటే. అంటే కానీ దీనికి మటుకు అది ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి రకరకాలైన సంభ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసుకొని మళ్ళా ఒక్కసారి ఈ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇటువంటి డిజాస్టర్ లో కానీ ఇటువంటి ఇది ఉన్నప్పుడు లీడర్షిప్ లో వాళ్ళలో వినయం ఉండాలి, పారదర్శకత ఉండాలి, సమర్థత ఉండాలి, కరుణ ఉండాలి అన్నది యూనివర్సల్ గా మనకు అప్లికబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న మనం నేతృత్వాన్ని గనక మనం మళ్ళా తీసుకురాగలిగితే, అంటే మనం అంతా కూర్చొని మళ్ళా ఈ విధంగా మనం చర్చించుకుంటూ మళ్ళా విజయమైతే నాది, పరాజయమైతే నీది అన్నది ఆ విధమైన భావనలు కాకుండా ఇది మొత్తం దేశం కరోనా జయించకూడదు, రేపు మనం జయించాలి కరోనా, అది మన భావం ఉండాలి. కాబట్టి లేకుంటే కరోనా జయించేస్తుంది రేపు వెళ్ళి.
కాబట్టి దట్ విల్ బి ఏ షేమ్ఫుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఢిల్లీ అది పైన జరగకుండా ఎంత ప్రభావం చూపించిందో మనం చూసాము. 400 కేంద్రాలు ఉంటే అన్ని మూసేసాం వ్యాక్సినేషన్ కేంద్రాలని కేజ్రీవాల్ చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ డోసు, తెలంగాణలో కొద్ది కాలం ఆపి మళ్ళీ కూడా సెకండ్ డోసు ఉన్న వాళ్ళకే ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో నిన్నటి నుంచి ప్రారంభమైంది, ఇక్కడ కూడా ఆగిపోయింది. అంటే ఒక ప్రణాళిక లేకుండానే మొదటి నుంచి ముందు 45 ఏళ్ల పైబడిన కోమార్బిడిటీస్ ఉన్న వారికే ఇస్తామని చెప్పడం, ఆ తర్వాత అందరికీ ఇస్తామని చెప్పడం, అసలు మే 1వ తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఇవ్వాలి. నామమాత్రంగా కూడా ప్రారంభం కాలేదు సార్ ఇది. అంటే ఒక ప్లానింగ్ లేకపోవడమేనా ఇదంతా? ఇప్పుడు ఏంటంటే మనం నేషనల్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేశారు. అదే ఒక టాస్క్ ఫోర్స్, తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేదు, వీళ్ళ మీటింగ్స్ కూడా జరగలేదు. జనవరి నుంచి మార్చి వరకు చూసుకుంటే అందులో మీటింగ్స్ కూడా జరగలేదు. యాక్చువల్ గా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ అన్నది టోటల్ కరోనా దీని గురించి, వ్యాక్సినేషన్ నుంచి గైడెన్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు కూడా అన్నది ఈ లాక్డౌన్ గనక మనం విధించకపోయింటే 26 లక్షల మంది దీనికి బలి అయ్యేవాళ్ళు. కాబట్టి మనం విజయం సాధించాం. ఫిబ్రవరి 2021కి కోవిడ్ అన్నది అంతమవుతుంది అన్నది వాళ్ళు కూడా ప్రకటించింది. కాబట్టి ఇదంతా ఏంటంటే కాంప్లసెన్స్ అన్నది ఒకటి వచ్చింది. తర్వాత మనం టెస్టింగ్ కూడా క్రమంగా తగ్గించేశాము. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకున్నామో, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కానీ, ఆక్సిజన్ సప్లై, వీటన్నిటి మీద కూడా మనమేమి ఈ ఇంపార్టెన్స్ మనం పెట్టలేదు. కానీ ఎప్పుడైతే మహారాష్ట్రలో మళ్ళా మొదలైందో అప్పుడు కొత్త వేరియంట్స్ వచ్చాయి అన్నది చెప్పేసి ఒక చర్చ మొదలైంది. కానీ అది కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితం అన్నట్టుగా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే స్టెప్స్ మనం తీసుకోవాలో అది తీసుకోలేకపోయాం. దాంతో ఈ వేరియంట్స్ వల్ల ఏమైందంటే సడన్ గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ వేవ్ లో చూసుకుంటే మీకు 30% ఆక్సిజన్, ప్రజలు ఆక్సిజన్ కోసం ఇదాడే. కానీ అదే సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 52% మందికి ఆక్సిజన్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే వేరియంట్ లో ఆ ప్రభావం వేరుగా ఉండింది కాబట్టి. కానీ మనం ఏంటంటే ఈ ఆక్సిజన్ సప్లైస్ కోసం కూడా మనం ప్రిపేర్డ్ గా లేము. అప్పుడు మీరు యాక్చువల్ గా చూసుకుంటే మిగతా దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చాయి, అప్పుడు అక్కడ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. అందువల్ల ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉండిందో ఇది యాక్చువల్ గా మొత్తం ప్రపంచం లెవెల్లో జరుగుతున్న కోవిడ్ గురించి వాళ్ళు పరిశీలిస్తూ మనమేం చేయాలి అని ప్రొయాక్టివ్ గా స్టెప్స్ తీసుకొని ఉండాల్సి ఉంది. అందువల్ల ఆక్సిజన్ కి ఎంత పరిగెత్తాం చూడండి, ఆక్సిజన్ కు ఏ విధంగా పరుగులు పెట్టాల్సి వచ్చింది. మొత్తం దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆక్సిజన్ వల్ల. ఇదంతా ఏంటంటే ప్రిపేర్డ్నెస్ అన్న దీని గురించి. ఎప్పుడైతే మన విధానాలలో కాంప్లసెన్స్ వస్తుందో, అంటే మనం విజయం సాధించాం, ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మెషినరీలో కూడా స్లో డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పటికైనా కూడా మనం మేల్కొని ఈ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ సందర్భంగా మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి సెంట్రలైజ్డ్ గా వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేస్తూ వాళ్ళతో, ఎందుకంటే స్టేట్స్ అన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, ఇవన్నీ వాళ్ళు ఆ బిజీలో ఉండాలి. లేకుంటే వీళ్ళు నెగోసియేషన్స్ చేయడము, తర్వాత ఇందాక నాగేశ్వర్ గారు అన్నట్టు నాకు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకి ఇస్తానని వాడు, ఎందుకంటే బిజినెస్ చేస్తున్నారు అవతల వాళ్ళు, దే ఆర్ డూయింగ్ బిజినెస్. కాబట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే మేము ఇస్తామన్న పరిస్థితిలో వస్తే దేశం ఏమైపోతుందండి? ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్లు దొరుకుతాయి, మిగతా వాళ్ళకు దొరకవు అన్న ఒక విచిత్రమైన పరిస్థితిలో కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టాలంటే సుప్రీంకోర్టు వారు కూడా చెప్పినట్టు కేంద్రం ఈ టోటల్ గా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అన్నది ఇమీడియట్ గా చేయగలిగితేనే మనకు అనుకున్నట్టు డిసెంబర్ కన్నా కనీసం మనం ఈ యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఆర్ ఈ ఇమ్యునైజేషన్ అన్నది మనం చేసుకోగలం. లేకుంటే మళ్ళా మరి ఒకసారి మనం చర్చనీయాంశంగా. సార్ నాగేశ్వర్ గారు, మే 13న కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఇంతకుముందు మనం అనుకున్నట్టు 216 కోట్ల డోసులు డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తాం, భారతదేశంలోకి వ్యాక్సిన్ల వ్యాక్సిన్ల వరద రాబోతోందని చెబుతూ 2022 మార్చి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నది. వాస్తవ పరిస్థితి చూస్తుంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆ కళ నెరవేరే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? భారతదేశానికి కెపాసిటీ ఉంది, రాజకీయ నాయకత్వానికి కెపాసిటీ ఉంటే సాధ్యమవుతుంది, అనుమానమే లేదు. ఎందుకు సాధ్యమవుతుంది అంటే, కరోనా వచ్చే వరకు ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న మొత్తం టీకాలలో 60% ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. ఇది ఇండియాస్ కెపాసిటీ. అందువల్ల భారతదేశానికి లేదు. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఇవాళ ఎన్ని దేశాలు వ్యాక్సిన్లు తయారు చేయగలుగుతున్నాయి? అమెరికా, యూకే, మీకు చైనా, రష్యా 4, 5 ఇప్పుడు క్యూబా వ్యాక్సిన్ ఇది పరిశీలనలో ఉంది. ఇలా ఒక 4-5 దేశాల్లో భారతదేశం ఒకటి కదా. అంత గొప్ప కెపాసిటీ ఉన్న దేశం అనేది. మనకి ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానీ, భారత్ బయోటెక్ కానీ,
చాలా గొప్ప కంపెనీలు. సో ఇవి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆధార్ పడవాలని చెప్పాడు, నాకు ఆర్డర్లు లేవు, నేను ఎట్లా కెపాసిటీ పెంచుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 10,000 ఒక 1000 మందికి రోజుకు 100 మంది భోజనం పెట్టే హోటల్ ఉంటుంది. నువ్వు 1000 మందికి అవసరమని ముందు చెబితే దానికి తగ్గట్టుగా కూరగాయలు తెచ్చుకుంటాడు, దానికి తగ్గట్టుగా పాలు పెరుగు 4 వర్కర్లను తెచ్చుకుంటాడు. నువ్వు ఆర్డర్ ఇవ్వకపోకుండా వీళ్ళందరినీ తెచ్చుకొని పెట్టుకుంటాడా? ఇది కామన్ సెన్స్ చెప్తోందండి. దీనికేం పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫస్ట్ వేవ్ అంత సివియర్ గా కరోనాకు దేశం బలైంది. ఎవరమైనా ఏమనుకుంటాం? ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నిధులు పెరుగుతాయని అనుకుంటామా? అనుకోమా? కామన్ సెన్స్ కదా. ఇప్పుడు దేశంలో ఇంత తీవ్ర సంక్షోభం వచ్చిన తర్వాత మీకు పోస్ట్ పాండమిక్ బడ్జెట్ February 1 నాడు 2021-22 బడ్జెట్ లో చూడండి, ఆరోగ్య శాఖకు నిధులు తగ్గాయి. నేను హిందూ పత్రికలో డాక్టర్ రంగరాజన్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రాసిన వ్యాసం చూడండి, మీకు తగ్గాయి. సో లాస్ట్ ఇయర్ 2020-21 రివైజ్ ఎస్టిమేట్స్ లో 78,866 కోట్లు 78,866 crores మీకు కేటాయిస్తే 2021-22 బడ్జెట్ లో 71,269 crores కేటాయించారు. ఆశ్చర్యం వేస్తుంది. కరోనా తర్వాత బడ్జెట్ లో 7,597 crores హెల్త్ కు బడ్జెట్ తగ్గింది. ఇక మీకు క్యాపిటల్ బడ్జెట్ అయితే విచిత్రం, అంటే హాస్పిటల్లు, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఇట 1,700 crores తగ్గింది. 4,200 కోట్ల నుంచి 2,500 కోట్ల తగ్గింది. ఎక్కడైనా విఘ్నత కలిగిన నాయకత్వం ఇంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం తర్వాత బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు నిధులు పెంచుతారా తగ్గిస్తారా? మీరే చెప్పండి. ఎట్లా తగ్గిస్తారు? దిస్ ఈస్ ద బడ్జెట్ ఫిగర్స్ కదా. అంటే ప్రభుత్వము బడ్జెట్ నాటికి February 1 నాటికే దేశ ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసింది, కరోనాపై పోరాటాన్ని వదిలేసింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు నాగేశ్వర గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.